వనం మనం కార్యక్రమంలో భాగంగా రేపు మనం నాటబోయే ప్లాంట్స్ అన్నిటికి కూడా ఒక వెబ్సైట్లో ఎంటర్ చేయాలండి. ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఎలా మనం సబ్మిట్ చేయాలి, ఎటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించాలి అనేది పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. దానికోసం మనం మొట్టమొదటిగా క్రోమ్లో కానీ గూగుల్ ఒక బ్రౌజర్ను మనం తీసుకొని అక్కడ ఒక యూఆర్ఎల్ మనం టైప్ చేయడం జరుగుతుందండి. http://125.22.7.2/vanam VANAM వనం మనం తీసుకొని మనం సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్సైట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు తయారు చేసిన ఈ వెబ్సైట్ అండి. ఇందులో మనకు హోమ్, డిపార్ట్మెంట్, రిపోర్ట్స్ ఇలా లెఫ్ట్లో ఉన్నాయండి. రైట్ సైడ్లో వెల్కమ్ గెస్ట్ లాగిన్ ఉంది. అయితే ఇందులో మనం ఏం చేయాలంటే దేనికైనా సరే మనం అప్లోడ్ చేయాలి అనుకుంటే మొదట మనం లాగిన్లోకి వెళ్ళాలండి. ఇక్కడ లాగిన్ టచ్ చేసిన మనకు ఈ విధంగా ప్లీజ్ సైన్ ఇన్ అనేది మనకు ఓపెన్ అవుతుందండి. లేదు అంటే హోమ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ అచీవ్మెంట్స్ టచ్ చేసినట్లయితే అక్కడ కూడా మనకు ఈ విధంగా ప్లీజ్ సైన్ ఇన్ అనేది మనకు వస్తుంది. అయితే ఇక్కడ మనం ఇందులోకి వెళ్ళి మన యొక్క డేటాను అప్లోడ్ చేయడానికి తప్పనిసరిగా సైన్ ఇన్ అవ్వాలండి. ఈ సైన్ ఇన్ కోసం యూజర్ నేమ్, పాస్వర్డ్ గవర్నమెంట్ వారి డిఫాల్ట్గా క్రియేట్ చేశారండి. ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి అయితే మనకు SE-01తో మొదలవుతుంది. అలాగా ఎండింగ్ డిస్ట్రిక్ట్ వరకు కూడా మనకు ఇదే యూజర్ ఐడి అండి. అలాగే పాస్వర్డ్ SE@01 శ్రీకాకుళంకి అండి. అలాగా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కు డిఫాల్ట్ సేమ్ యాజ్ అంటే యూజర్ ఐడి ఎలా ఉందో పాస్వర్డ్ కూడా సేమ్ అండి. ఒక మధ్యలో ఒక సింబల్ మాత్రమే వేరుగా ఉంది. ముందుగా నేను ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్లో సంబంధించిన ఒక యూజర్ ఐడిని నేను ఎంటర్ చేయడం జరుగుతుందండి. అది SE-down- అండి 02 తీసుకున్నాను. పాస్వర్డ్ డిఫాల్ట్ అండి, అందరికీ ఒక కామన్ SE స్మాల్ లెటర్స్ అండి @02 ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. రిమెంబర్ మీ టచ్ చేస్తే మనకు పాస్వర్డ్ సేవ్ అవుతుంది, లేదంటే అవసరం లేదండి. మనం లాగిన్ టచ్ చేస్తాము. లాగిన్ టచ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒక యాడ్ అచీవ్మెంట్ డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది. ఒక రాని పక్షంలో కూడా మనం డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ టార్గెట్ 2018 అచీవ్మెంట్స్ అని ఉందండి. అచీవ్మెంట్స్ ఇక్కడ టచ్ చేయాలి. అచీవ్మెంట్స్ టచ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా మనకు కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయండి. యాడ్ అచీవ్మెంట్ డీటెయిల్స్, అందులో ఫస్ట్ వన్ డిపార్ట్మెంట్, సెకండ్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ థర్డ్ వన్ మండల్, ఫోర్త్ వన్ గ్రామ పంచాయత్ ఆర్ వార్డ్ నెంబర్, అలాగే ప్లాంటేషన్ టైపు, నంబర్ ఆఫ్ ప్లాంట్స్, డేట్ ఆఫ్ ప్లాంటేషన్, అలాగే ఫైనల్గా సబ్మిట్ బటన్ ఉందండి. మనం ఈ విధంగా మన ఇక్కడ SE-02 విజయనగరం కాబట్టి విజయనగరం సంబంధించిన డేటా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం విజయనగరం డిస్ట్రిక్ట్ ఫిక్స్గా ఉంటుందండి. ఇక్కడ థర్డ్ వన్ అనేటువంటి మండల్ అనేది మనది ఏ మండలం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ గ్రామ పంచాయత్ ఆర్ వార్డ్ నెంబర్ టచ్ చేస్తామండి. ఇందులో మనకు అన్ని విలేజెస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఒక విలేజ్, ఒక గ్రామ పంచాయత్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లాంటేషన్ టైప్ అండి, మనం బ్లాక్ అంటే మండల లెవెల్లో మనం చేస్తున్నామా లేదా ఇక్కడ ఎవెన్యూలో మనం నాటుతున్నామా, అలాగే సింగిల్గా
మనం నాటుతున్నామా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మనం ఎంటర్ చేసి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మనం ఎన్ని నాటాము, మన పాఠశాలలో ఎన్ని నాటాము, ఒక ఉదాహరణకి 2 అయితే 2, 3 అయితే 3, అలాగే ఎన్ని అయితే ఎన్ని మనం ఇక్కడ నమోదు చేస్తామండి. నమోదు చేసిన తర్వాత డేట్ ఆఫ్ ప్లాంటేషన్, అసలు మనం ఎప్పుడు ఈ మొక్కలు మనం నాటుతున్నాము అనేది ఇక్కడ డేట్ ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. 14/7/2018 అండి, 7th month 14. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తుందండి సబ్మిట్ ఆప్షన్ అనేది. ఈ సబ్మిట్ టచ్ చేసిన వెంటనే మనకు మన ఈ డేటా మన పంచాయతీలో ఎన్ని మొక్కలు మనం నాటామో ఆ డేటా అనేది మనకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి విలేజ్లో కూడా ఈ విధంగా మనం డిఫాల్ట్ యూజర్ ఐడి డిఫాల్ట్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి, చాలా సింపుల్ అండి ఇది, లాగిన్ అయ్యి మనం ఎన్ని మొక్కలు నాటాము అనేది అలాగే ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుందండి. ఎన్ని మొక్కలు నాటాము, ఎప్పుడు నాటాము అనేది డేటా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేయాలండి. అయితే ఇక్కడ మనకు టార్గెట్ 2018 ఉందండి. ఈ ఎందుకోసం అందరికీ ఇచ్చారంటే టార్గెట్ అనేది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా తక్కువగా ఉందండి. ఇక్కడ రిపోర్ట్స్లో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ రిపోర్ట్స్లో డాష్ బోర్డ్ ఉంది కదండి, డాష్ బోర్డ్ మనం టచ్ చేసినట్లయితే ఒక్కొక్క డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా టార్గెట్ ఏంటి, ప్లాన్డ్, బ్యాలెన్స్ అనేది ఎలా ఉంది. మన టార్గెట్ చూస్తే మనకి చాలా ఆశ్చర్యంగా ఉందండి. సుమారు 17,13,13,384 మన ప్లాంటేషన్ టార్గెట్ అండి. ఎంతవరకు మనం ప్లాంట్ చేసినవి 2,358, బ్యాలెన్స్ చాలా ఉన్నాయండి. 0.14% ఉంది మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ విధంగా అందువల్ల మనకు ఇక్కడ మండల లెవెల్లో అలాగా లాగిన్ అవ్వాలి అనేసి ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవ్వండి, ఇది జిల్లాల యొక్క వరుస క్రమం అండి. ఈ జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో మనం మండల వైజ్గా ఎన్ని మనం మొక్కలు నాటామనేది ఇందులో మనకు కనిపిస్తుందండి. ఎన్ని మొక్కలు నాటాము అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉదాహరణ ఇక్కడ ఒక మండలం నేను తీసుకున్నాను. మండలంలో స్కూల్స్ ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ నెంబర్ ఆఫ్ సాప్లింగ్స్ ఎక్కడ కూడా ఏమి కూడా 0 అండి, ఎందుకంటే మనం అక్కడ అప్లోడ్ చేయలేదు. ఈసారి అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డేటా అంతా కూడా మళ్ళీ కనిపిస్తుందండి. అప్పుడు మనకి మన అచీవ్మెంట్ అనేది చేరుకున్నామా లేదా అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈ విధంగా మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి మనం మన యొక్క డేటాను అంటే ఈ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ అనేది పూర్తి చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలండి.